కుటుంబ బలిపీఠము అనే అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాము. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని మెండైన ఆశీర్వాదాలను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. సాయంకాలమందున వెలుగు కలిగెను, మహిమకు మార్గము కనుగుంటిని. సాయంకాలమందున వెలుగు కలిగెను, మహిమకు మార్గము కనుగుంటిని. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 96వ రోజు, ఏప్రిల్ 6వ తేదీ. అంశము బ్రదర్ బ్రనహాం యొక్క పుట్టుక. ఒక వాక్య భాగాన్ని మనం చదువుదాం. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. నేను పుట్టినప్పుడు క్రైస్తవులు కాని తల్లిదండ్రుల నుండి నేను వచ్చాను. నాకు ముందున్న మా నాన్న మరియు అమ్మవాళ్ళు అయితే కేథలిక్కులు. వారు ఐర్లాండ్ నుండి వచ్చారు. వారు అమెరికాకు వలస వచ్చారు. నా తల్లిదండ్రులు చర్చికి వెళ్ళేవారు కాదు. నేను కొండలలో ఒక చిన్న చెక్క గదిలో పుట్టాను. నేల కూడా సరిగా ఉండదు, కేవలం సదును భూమి మాత్రమే. మాకు ఒక బెల్ల లేదు. నాన్న ఒక చెట్టు మొద్దును రెండుగా కోసి లేదా ఒక కలపను కోసి ఒక బెల్ల చేశాడు. మాకు దీపాలు లేవు. మాకు ఒక డబ్బాలో గ్రీజు ఉండేది మరియు ఒక ఒత్తిగా కాల్చడానికి అందులో ఒక వస్తువు ఉండేది. ఇంట్లో కిటికీలు లేవు. మీరు తెరిచే ఒక చిన్న తలుపు మాత్రమే. పడక మీద మా పరుపులు గడ్డితో తయారు చేయబడ్డాయి. కటిక పేదరికం. మా అమ్మకు 15 సంవత్సరాలు మరియు మా నాన్నకు 18 సంవత్సరాలు. నేను పుట్టినరోజు ఉదయం ఏప్రిల్ 6, 1909వ సంవత్సరం ఉదయం 5 గంటలకు. డాక్టరు లేడు. వారికి ఒక మంత్రసాని ఉండేది. నేను పుట్టినప్పుడు నేను కేవలం 2.5 కేజీలు బరువు మాత్రమే ఉన్నాను. చాలా చిన్నగా. అమ్మ నేను ఎలా ఉన్నానో చూడాలనుకుంది. ఆ చిన్న కొవ్వొత్తి వెలుగు సరిపడా వెలుగు ఇవ్వలేదు. కాబట్టి వారు పడక మీద ఉన్న ఆ చిన్న కిటికీని తెరిచారు. మరియు వారు కిటికీని తెరిచినప్పుడు ఆ అగ్ని వెలుగు లోపలికి వచ్చింది. వారందరూ ఏడవటం మొదలుపెట్టారు. దానికి అర్థమేమిటో వారికి తెలియదు. అది నేను ఉన్న చోటికి సరిగ్గా పైన ఉంది. అమెరికాలో వారు తీసిన అదే చిత్రం. అది అక్కడ మా దగ్గర ఉంది. మరియు దానిపై శాస్త్రీయ ప్రపంచం నుండి అది ఖచ్చితంగా ఒక సహజాతీతమైన వ్యక్తి అని వ్రాసారు. ఆ మానవ కెమెరా యొక్క యాంత్రిక కన్ను మనస్తత్వాన్ని తీసుకోలేదని అతడు చెప్పాడు. మరియు అతను FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అధిపతులలో ఒకరు. మరియు అతను చెప్పాడు, ఓ అతను చెప్పింది నిజం. అతను ఆ వెలుగు లెన్స్కు తగిలింది అని అన్నాడు. నేను సుమారు 8 లేక 10 రోజుల వయసు ఉన్నప్పుడు
మా అమ్మ నన్ను ఒక చిన్న బాప్టిస్ట్ చర్చికి తీసుకువెళ్ళింది. ఆ ప్రాంతంలో ఉన్న ఏకైక చర్చి అదే. దేవుని ఇంటికి అది నా మొదటి సందర్శనం. తరువాత మేము ఇండియానాకు మారాము. అది కెంటకీ రాష్ట్రంలో ఉంది. నా జీవిత కథ అనే వర్తమాన భాగం నుంచి సేకరింపబడిన మంచి అంశం. మహాపరిశుద్ధుడును మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ప్రేమిస్తూ అనుదినము దేవుడు మన కొరకిస్తున్న ఈ మంచి అంశముల కొరకు ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. నిజంగా ప్రభువు ఎల్లప్పుడూ గొప్పవాడై ఉండి ఆయన మనలను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. మనము ఆయన ప్రజలమై ఉన్నందుకు, ఆయన ప్రేమ అనే దుర్గంలో ఉన్నందుకు, ఎల్లప్పుడూ ఆయన నుండి కృపను పొందుకుంటున్నందుకు మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మనం చదువుకున్న అంశము బ్రదర్ బ్రన్హామ్ యొక్క పుట్టుక. నిజంగా ప్రియ సోదరులారా, ఈ కాలానికి ప్రవక్తగా పంపబడిన గొప్ప మనిషి ప్రవక్త విలియం బ్రన్హామ్ గారి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా చాలా తక్కువే. ఆయన చాలా సామాన్యమైన మనిషి, ఒక కారణం చేత పంపబడినవాడు. కటిక పేదరికంలో పుట్టిన వ్యక్తి, కటిక పేదరికంలో మగ్గిన వ్యక్తి, కనీస అవసరములు కూడా తీరని ఒక మనిషి, ఒక సామాన్యమైన మనిషి. నిజంగా ప్రియ సోదరులారా, ఈ కాలానికి ఆయన మనకెంతో మాదిరిగా ఉన్నాడు. ఆయన జీవించిన తీరు, ఆయన నడిచిన తీరు మనకెంతో ఆదర్శప్రాయంగా ఉంది. ప్రియ సోదరులారా, ఆయన అత్యంత సామాన్యుడిగా జీవించిన గొప్ప మనిషి, ప్రేమను ఎల్లప్పుడూ తనలో అణువణువున నింపుకున్న గొప్ప మనిషి ఆయన. ఎఫెసు సంఘకాలానికి పౌలు ఎలా మాదిరో, ఎలా దూతగా పంపబడ్డాడో, ఈ చివరి కాలపు లవోదికీయ సంఘకాలానికి విలియం బ్రన్హామ్ యొక్క జీవితం ఎంతో మాదిరిగా ఉన్నది. ఈ చివరి కాలానికి ఒక కారణం చేత పంపబడిన వ్యక్తి, దేవుని చేత ఎన్నుకొనబడి తన వధువును తీర్చిదిద్దడానికి, తన ప్రజలను వేరు చేసుకోవడానికి, ఈ లవోదికీయ సంఘకాలానికి ఆ గొప్ప మనిషిని, ఒక సామాన్యమైన మనిషిని ఆయన ఎన్నుకుని మన మధ్యకి పంపించాడు. ప్రియ సోదరులారా, విలియం బ్రన్హామ్ గొప్ప వ్యక్తి ఏమీ కాదు, కానీ మనలో ఒక సహోదరుడు, అత్యంత సామాన్యమైన మనిషి, చదువు కూడా సరిగా చదువుకోని వ్యక్తి, 7వ తరగతి కూడా పూర్తిగా కంప్లీట్ చేయని వ్యక్తి, తన మాతృభాషలో ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా తెలియని వ్యక్తి, అందరి చేత దూషించబడిన వ్యక్తి, అందరి చేత గేలి చేయబడిన వ్యక్తి. అందరూ ఆయనను చులకనగా చూశారు. ప్రియ సోదరులారా, అలాంటి ఒక సామాన్యమైన వ్యక్తిని దేవుడు ఎన్నుకోవడం దేవుని చిత్తమై ఉన్నది. ఎల్లప్పుడూ దేవుడు సామాన్యతలోని పనిచేస్తూ, సామాన్యతలోని దాగి ఉండి తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ తన ప్రజలను వేరు చేసుకుంటున్న గొప్ప దేవుడు ఆయన. జ్ఞానులకు వివేకులకు అందని విషయాలను పసి బాలురకు బయలుపరిచి తనను తాను బయలుపరుచుకుని తన ప్రజలతో ఎల్లప్పుడూ ఆయన కదులుతూ ఉన్నాడు. నిజంగా ప్రియ సోదరులారా, అలాంటి ఒక గొప్ప మనిషి ఈ కాలానికి ప్రవక్తగా పంపబడ్డాడు. దేవుని చేతిలో నుండి గొప్ప వర్తమానాన్ని పట్టుకుని వచ్చాడు. నిజంగా ఆయన జన్మించినప్పటి నుండి ఆయనను వెంబడిస్తూ వచ్చిన ఒక వెలుగు, ఒక అగ్నిస్తంభం గురించి మనకు తెలుసు. నిజంగా ప్రియ సోదరులారా, ఆయన ఏప్రిల్ 6వ తేదీన 1909వ సంవత్సరంలో USA కెంటకీలోని బర్క్స్విల్లేలో ఆయన జన్మించినప్పుడు ఒక చెక్క గదిలో, సరి అయిన వసతులు లేని ఒక చెక్క గదిలో, ఒక మట్టి నేలపైన నిజంగా ఆయన జన్మించిన తీరు ఎంతో వేదనను, మనలో ఎంతో జాలిని పుట్టిస్తుంది. ప్రియ సోదరులారా, నిజంగా కనీస అవసరాలు కూడా తీరని అత్యంత కటిక పేదరికం, ఈ ప్రపంచం చుట్టూ 7 సార్లు తిరిగిన గొప్ప
గొప్ప వ్యక్తి ఆయన. దేవుని చేత పంపబడిన గొప్ప వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి యొక్క జన్మ చూసారా ఎంత దయనీయంగా ఉందో. ఇక్కడ మనం చదువుకుంటూ వచ్చాం, ఆ గదిలో దీపాలు కూడా లేవని, ఒక గ్రీజు డబ్బా ఉండేదని, అందులో వెలుగు కోసం ఒక ఒత్తిని పెట్టి కాల్చేవారని, ఒక కిటికీ కూడా లేదని, ఆ పరుపులు గడ్డితో తయారు చేయబడ్డాయని మనం చదువుకుంటూ వచ్చాం. నిజంగా ప్రియ సోదరులరా, దేవుని యొక్క విధానాన్ని మనం పరిశీలించినప్పుడు ఎల్లప్పుడూ ఒకే విధానం కలిగి ఉన్నాడు ఆయన. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు అని అనటంలో సందేహం లేదు. నిజంగా యేసు ప్రభు యొక్క జన్మను మనం పరిశీలించినట్లయితే ఆ రోజు ఉన్న జ్ఞానులకు, వివేకులకు, శాస్త్రులకు, పరిసయ్యులకు, యోధాలో ఉన్న గొప్పవారి ఆలోచనలకు అతీతంగా ఆయన వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళందరూ అనుకున్నారు యూదుల రాజుగా వచ్చే ఆయన రాజనగరంలో పుడతాడని వాళ్ళందరూ అనుకున్నారు. కానీ వారి ఆలోచనలకు అతీతంగా, వారి ఊహలకు అందకుండా మరి యోధా దేశాల్లో అల్పమైన ఒక పట్టణంలో ఓ బెత్లెహేములో ఆయన పుట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా వారికి ఇష్టం కాలేదు. అందరి చేత తృణీకరింపబడిన ఒక అల్పమైన పట్టణం అది. అలాంటి పట్టణంలో నుండి గొప్ప దేవుడు పుట్టాడు. నిజంగా ఆయన పుట్టినప్పుడు మనకు తెలుసు. మనం లూకా సువార్త 2వ అధ్యాయం చదువుకుంటూ వెళ్తే అక్కడ కొన్ని విషయాలు మనం చూడవచ్చు. ఆమె తన తొలుచూలు కుమారుని కని సత్రంలో వారికి స్థలము లేనందున ఆ బిడ్డను పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టులో పడుకోబెట్టెను. చూసారా ప్రియ సోదరులారా, ఆయన ఎల్లప్పుడూ ఒకే క్రమాన్ని కలిగి ఉన్న గొప్ప దేవుడు. ఆయన మానవుల ఊహకు అందనివాడు. ఆయన సామాన్యతలో జీవించిన గొప్ప దేవుడు. ఎల్లప్పుడూ సామాన్యతని కోరుకునే గొప్ప దేవుడు. అలాంటి దేవుని చేత ఎన్నుకొనబడి ఆయన మార్గంలోనే పంపబడిన గొప్ప ప్రవక్త ఈ కాలానికి వచ్చాడు. ఎంతో సామాన్యంగా జీవించి చూపించాడు. ఎంతో కటిక పేదరికంలో మగ్గిపోయాడు. అలాంటి గొప్ప మనిషి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. నిజంగా ఆయన పుట్టినప్పుడు ఒక పావురం వచ్చి ఆ ఇంటి వాసములపైన వాలి ఆ పుట్టిన బిడ్డ వంక తీక్షణంగా చూసినట్లు మనం కనుగొనగలం. ఒక కారణం చేత పంపబడిన గొప్ప వ్యక్తి ఆయన. మరి ఆయన పుట్టినప్పుడు ఆ గదిలోకి వచ్చిన ఆ వెలుగు అందరినీ ఆశ్చర్యపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వెలుగు ఆయన పుట్టినప్పటి నుండి ఆయన చనిపోయే వరకు కూడా ఆయనను వెంబడించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఆ విషయాన్ని ఒకసారి మనం పరిశీలించి చూసినట్లయితే ఈ అగ్నిస్తంభం 1909లో ఆయన జన్మించినప్పటి నుండి ఆయనను వెంబడించుచూనే ఉన్నది. ఇండియానాలోని జెఫర్సన్ విల్ యొద్ద గల ఓహియో నదిలో 1933వ సంవత్సరమున బాప్తిస్మపు కార్యక్రమం జరిగినప్పుడు ఈ అతీతమైనది అనగా ఈ అగ్నిస్తంభం వందలాది జనుల ఎదుట ప్రత్యక్షమై ఆయనతో ఇట్లు చెప్పెను. క్రీస్తు యొక్క మొదటి రాకడకు ముందుగా బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చినట్లు, ఆయన రాకడను ప్రకటించినట్లు, ఆయన రెండవ రాకడకు మునుపు నీవు ఉండేదవు. నీవు ఆయన రాకడను ప్రకటించేదవు. ఆ అగ్నిస్తంభంలో నుంచి అనేక మంది వందలాది జనుల ఎదుట ఆ స్వరం మాట్లాడినట్టుగా మనం అనేక వర్తమాన భాగాల్లో మనం చూడగలం. ప్రియ సోదరులారా, నిజంగా ఆయన ప్రపంచానికి తెచ్చిన గొప్ప వాక్యపు వెలుగు ఈరోజు మనలను క్రీస్తు మార్గంలో నడిపించింది. దిక్కుతోచన వారిమై అంధకారంలో నశించిపోతున్న మనలను, వాక్యం అందక నశించిపోవడానికి సిద్ధంగా ఉన్న మనలను దేవుడు తన ప్రేమ చేత గొప్ప వెలుగును పంపించడానికి బ్రదర్ విలియం బ్రెన్హామ్ గారిని మన కొరకు పంపించాడు. ఆయన ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడు. ఈ ప్రపంచం ఆయనను చూడలేకపోయింది. ఆ రోజు యేసుక్రీస్తు వచ్చినప్పుడు యూదులు ఎలా గుర్తించలేకపోయారో ఈరోజు ఈ మనిషిని కూడా పేదరికంలో పుట్టాడని, ఒక బ్రెన్హామీయుల వంశంలో పుట్టాడని చాలా చులకనాభావంతో చూశారు. మరి అమెరికాలో బ్రెన్హామీయులు అంటే చాలా తక్కువ జాతి వారని అర్థం. అందరి చేత తృణీకరింపబడిన చాలా తక్కువ జాతి వారు.
అలాంటి జాతిలో పుట్టాడు. దేవుడంటే తెలియని ఒక తాగుబోతు కుటుంబంలో పుట్టాడు ఆయన. అలాంటి సామాన్యమైన మనిషి. నిజంగా ప్రియ సోదరులారా, ఆయనను వెంబడించిన ఆ అగ్నిస్తంభాన్ని FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ పరిశీలించి అది ఒక అతీతమైన వెలుగు అని వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నిజంగా ప్రియ సోదరులారా, దేవుడు ఎల్లప్పుడూ ఆయనను వెంబడిస్తూ, ఆయన పైగా ఉండి ఆయనను నడిపిస్తూ, ఆయనను ఎల్లప్పుడూ కాపాడుతూ, ఆయనతో అనేకసార్లు ముచ్చటిస్తూ, బాల్యము నుండే అనేక దర్శనములు ఇస్తూ ఆయనను నడిపించుకుంటూ వచ్చాడు. ఆయన ఆ సుడిగాలిలో నుండి మాట్లాడిన విధానం, ఆ బూరుగు చెట్లో నుండి ఆయన మాట్లాడిన విధానం, నిజంగా ఆయనను ఎంతగానో దేవుడు దగ్గరగా ఉండి నడిపించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. మరి బాల్యం నుండే ఆయన ఎంతో దార్శనికత కలిగిన వ్యక్తిగా, దర్శనములు చూసిన వ్యక్తిగా ఆయన ఉన్నాడు. ఆయన చూసిన ఏ దర్శనము కూడా తప్పిపోలేదు, ఎన్నడూ తప్పిపోలేదు. ఆయన చూసిన ప్రతి దర్శనము చాలా క్షుణ్ణంగా నెరవేరుకుంటూ వచ్చాయి. నిజంగా ప్రియ సోదరులారా, అలాంటి గొప్ప మనిషిని మన ప్రవక్తగా కలిగి ఉన్నందుకు, ఆయన మన కొరకు తెచ్చిన ప్రతి వర్తమాన భాగాన్ని మనం ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఆయనను వెంబడించే కృపను మనం కలిగి ఉందాం. ఈ లవోదికే సంఘకాలానికి పంపబడిన అలాంటి గొప్ప ప్రవక్త చేత వచ్చిన గొప్ప వర్తమానాన్ని మనం ఎల్లప్పుడూ వెంబడిస్తూ మన జీవితాలను చక్కదిద్దుకుందాం. ఒక కారణం చేత దేవుడు ఆయనను పంపించాడు. ఆయన గొప్ప వర్తమానాన్ని మనకు బోధించి, ఆయన క్రీస్తు అడుగుజాడల్లో నడిచి, మనకు మాదిరికరంగా జీవించి, ఆయన 1965 సంవత్సరం డిసెంబర్ 25న మరణించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన తెచ్చిన గొప్ప వర్తమానాలను ఎల్లప్పుడూ మన హృదయాలకు అన్వయించుకుంటూ క్రీస్తు కొరకు యథార్థంగా జీవించే వారంగా ఎల్లప్పుడూ ఉందాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకు తోడుగా ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్యపట్నము 1 సమూయేలు 4, 5, 6, 7 అధ్యాయములు. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని సత్యాన్ని అనేక మందికి పంచి దేవుని ఉన్నతమైన రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సాయంకాలమందున వెలుగు కలిగెను, మహిమకు మార్గము కనుగొంటిని, మహిమకు మార్గము కనుగొంటిని. యేసుక్రీస్తు నామములో జీవమున్నది, నీతి మార్గమందున వెలుగున్నది. యేసుక్రీస్తు నామములో జీవమున్నది, నీతి మార్గమందున వెలుగున్నది. యౌవనులు వృద్ధులు పాపమంతటి నుండి, యౌవనులు వృద్ధులు పాపమంతటి నుండి పశ్చాత్తాపపడుటకు సమయమిదేను, పశ్చాత్తాపపడుటకు సమయమిదేను. సాయంకాలమందున వెలుగు కలిగెను, మహిమకు మార్గము కనుగొంటిని. సాయంకాలమందున వెలుగు కలిగెను, మహిమకు మార్గము కనుగొంటిని, మహిమకు మార్గము కనుగొంటిని, మహిమకు మార్గము కనుగొంటిని.